దేశంలో ఇప్పుడు తీవ్ర సంచలనమైన వార్త. బీహార్ ప్రభుత్వం 3035 మంది టీచర్లను ఉద్యోగాల నుండి పూర్తిగా తొలగించి, ఇప్పటి వరకు వాళ్ళకి జీతాల రూపంలో ఇచ్చిన 1400 కోట్ల రూపాయలను వడ్డీతో సహా తిరిగి చెల్లించాలి అని చెప్పి నిర్ణయం తీసుకోవడం. కారణం, 2006 నుండి 2015 మధ్యలో టీచర్ ఉద్యోగాలు పొందిన వాళ్ళు నకిలీ సర్టిఫికెట్లు పెట్టి, నకిలీ క్యాస్ట్ సర్టిఫికెట్లు పెట్టి, నకిలీ వికలాంగ సర్టిఫికెట్లు పెట్టి, మొత్తం మీద ఫేక్ సర్టిఫికెట్ల ద్వారా ఉద్యోగాలు పొందారు అని, ఇది విచారణ ద్వారా తేల్చారు అని, తేల్చిన తర్వాత 3035 మందిని ఉద్యోగాల నుంచి తొలగించేశారు. ఇప్పటి వరకు 1830 మంది మీద క్రిమినల్ కేసులు ఫైల్ చేశారు. అండ్ ఆ కాన్సర్న్ మినిస్టర్, విద్యాశాఖ మంత్రి అంటున్నది ఇది ఆరంభం మాత్రమే, మరిన్ని సంచలనాలు చూడబోతూ ఉన్నారు అని. ఇప్పుడు వీళ్ళకు అంటే వీళ్ళు దాదాపు 10-20 సంవత్సరాల నుంచి ఉద్యోగాలు చేసేవాళ్ళు, వాళ్ళకు ఒక్కొక్కరికి యావరేజ్గా 40 నుంచి 50 లక్షల రూపాయలు జీతాలుగా ఇచ్చారట. సో 1400 కోట్ల రూపాయలు తిరిగి వాళ్ళు కట్టాలి, వసూలు చేస్తాం, అది ప్రభుత్వ నిర్ణయం అని. ఒకవేళ కట్టకపోతే వడ్డీతో సహా, ఒకవేళ కట్టకపోతే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండదు, అయిపోయి ఉంటుంది కదా, కట్టకపోతే వాళ్ళ ప్రాపర్టీస్ అనేటివి సీజ్ చేసేస్తాం, ప్రాపర్టీస్ సీజ్ చేసేస్తారట కట్టకపోతే. సో మొత్తం మీద ముక్కుపిండి వసూలు చేయబోతున్నారు. ఇది తీవ్రమైనటువంటి సంచలనమైన నిర్ణయం. దేశవ్యాప్తంగా కూడా ఇది తీవ్ర సంచలనానికి కారణమవుతూ ఉంది. దాదాపు 10-20 సంవత్సరాల నుంచి ఉద్యోగాలు చేశారు. మొత్తం మీద అయితే వాళ్లకు ఇచ్చిన జీతాలు వడ్డీతో సహా తిరిగి వెనక్కి వసూలు చేసే నిర్ణయం.